ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇది జాజికాయ. ఎన్నో ఔషధ గుణాలు ఉంటుంది. ఇది పర్టికులర్గా ఆకలిని పెంచడానికి, జీర్ణశక్తి చక్కగా జరగడానికి మరియు మంచిగా నిద్ర రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలానే అధికంగా ఎంత టీ స్పూన్లు తినేయడం కాదు. ఒక గురువు గింజంత, ఒక చిటికెడు అంతే. ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు ముందుగా భోజనం తినాలి అని ఒక 5 నిమిషాల ముందుగా గోరువెచ్చని నీళ్ళల్లో కాస్త నీళ్లు తీసుకుని ఒక గురువు గింజంతా అందులో వేసి దాన్ని సేవించి ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత భోజనం ఆటోమేటికల్గా ఆకలి స్టార్ట్ అవుతుంది. మంచిగా భోజనం తినచ్చు. రెండోది, ఎవరికైతే జీర్ణశక్తి తగ్గిపోయి ఉంటుందో వాళ్ళు భోజనం అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లోకి ఒక గురువు గింజంతా వేసుకొని నీళ్లు తాగుతూ వస్తూ ఉంటే డైజెషన్ బాగా అవుతుంది, లివర్ ఫంక్షన్ బాగా పెరుగుతుంది. ఇక ఎవరికైతే రాత్రి పడుకోగానే నిద్ర రాకుండా ఏదేదో ఆలోచనలు, నైట్ అంతా ఆలోచించి 12, 1 గంట 2 గంటలు నిద్ర రాదు, ఇంకేం చేస్తారు, టీవీ పెట్టుకుంటారు. దాన్ని చూసి ఇంకా నిద్ర రాదు. లేదా దాన్ని ఆఫ్ చేద్దాం, లైట్లంతా ఆఫ్ చేద్దామంటే ఇంక మొబైల్ తీస్తారు, దాన్ని చూస్తే ఉరివే నిద్ర రాదు. అలా ఈ నిద్రహీనత అనేది లైఫ్ యాక్టివిటీస్ వల్ల లేదా బుర్రలో ఖాళీగా ఉంటే అలా అయిపోతూ ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే ఈ కాలంలో విశేషంగా ఔషధ రూపంగా దీన్ని ఉపయోగించారు. చాలామంది స్లీపింగ్ పిల్స్ తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దీన్ని ఉపయోగించండి. ఒక చిటికెడు పాలల్లోకేసి భోజనం అయిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్కి దీన్ని ఒక చిటికెడు తీసుకొని పాలల్లోకి వేసుకొని రాత్రి సేవించారు అనుకోండి, చాలు, వేరే ఇంకేమీ వద్దు. చక్కగా త్వరగా నిద్ర వస్తుంది, మంచిగా నిద్రపోతారు, ఉదయం ఫ్రెష్గా లేస్తారు. అంత గొప్ప ఔషధ గుణాలు ఈ ఒక జాజికాయలో ఉంటాయి. ఈ వాస్తు పరిష్కారంలో చాలా విషయాలు తెలియచేశాను. అయితే రీసెంట్గా ఒక రీసెర్చ్లో మాకు తెలిసినది, ఒక కుటుంబం వాళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు. సరే, ఇల్లు కట్టుకోవాలంటే ఉండే ఇంటినే డెమాలిషన్ చేసి కట్టుకోవాలి. వేరే పొలం ఉంటుంది, దాన్ని అమ్మేయాలి, ఆ డబ్బుతో ఇది కట్టుకోవాలని. భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ, పిల్లలు బాగా చదువుతూ ఉంటారు. కాస్త లోన్ తీసుకుంటే లోన్ కాస్త వస్తుంది, కానీ వీళ్ళు పెద్ద ఎత్తున మంచిగా కట్టాలి అనుకున్నారు. సరే, ఏదో ఒక రెంటింటి కావాలి కదా ఇప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పి ఆ ఇంటిని డొమాలేషన్ చేయాలంటే రెంటింటికి వెళ్ళారు. రెంటింటికి వెళ్ళిపోయారు, ఇల్లు డొమాలేషన్ చేసేసారు. ఇక ఆ ఒక భూమి అమ్మకానికి పెట్టారు, అది ఎవ్వరూ తీసుకోలేదు. ఇలా రోజులు గడిచిపోయాయి. భర్త లోన్కి పెట్టాడు, లోన్ అప్రూవల్ అయింది, ఇల్లు మొదలు పెట్టారు. అంతలోపలే వాళ్ళకి చెడు జరిగింది. వాళ్ళకి ఇక ఉద్యోగంలో అనుకోకుండా సస్పెండ్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం కాకుండా అయిపోయింది. ఈ బాధల్లో వితిన్ 6 monthsలో ఆ 2 పిల్లలు కూడా వాళ్ళు చాలా బుద్ధిమంతులు, చాలా బాగా చదువుకునేవాళ్ళు. మేము కాలేజ్కి స్కూల్కి వెళ్ళాము అని ఇంట్లోనే కూర్చున్నారు. తెలియకుండానే వాళ్ళు చెడు అలవాట్లకి వితిన్ 6 monthsలో ఫ్రెండ్ ఇంటికి అని వెళ్ళి అక్కడ నైట్ ఆల్ట్ అయిపోవడం. అది ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు ఇంటికి వచ్చేవారు కాదు. బర్త్డే అని పార్టీలు పోవడం, మళ్ళీ నైట్ రారు పొద్దున్నే. అలా అయిపోతే ఆ తల్లి బాధపడి ఏంటి సమస్య అని తెలుసుకొని, ఏంటో ఈ ఇంటికి వచ్చాము ఇలా అయిపోయింది, రెంటింటా లేకపోతే ఇంకేదన్నా ఏం ప్రాబ్లము అని అర్థం కాకుండా ఆ ఇంటికి అప్పుడు శ్రీవాస్తు యంత్రాన్ని తెచ్చి ఆ ఇంట్లో దేవుడి గదిలో పెట్టింది. ఫస్ట్ కొన్ని రోజులు పూజ చేస్తూ వచ్చింది. ఇక 15 రోజులైంది, నెల అయింది, ఇళ్ళ ఏమి మార్పు రాలే. తర్వాత నిదానంగా వాళ్ళ కొడుకు, అమ్మ నేను కాలేజీకి వెళ్తాను అంటే, సరే అప్ప కాలేజీకి వెళ్ళు నువ్వు అని. తర్వాత కూతురు కూడా కాలేజీకి నేను వెళ్తాను, అన్నయ్య వెళ్ళాడు, నేనేం చేయాలి, వాళ్ళు వెళ్ళారు. అదే విధానంగా ఇతను భర్త కూడా కోర్టుకు వెళ్ళి మళ్ళీ జాబ్ తెచ్చుకున్నాడు. వితిన్ 4 monthsలో, ఇది వెళ్ళిన 4 monthsలోపు అది ఏదైతే భూమి సేల్ చేయాలో అది సేల్ చేసి వేరే ఇంటికి వచ్చి అక్కడ వండుకొని చక్కగా ఈ ఇంటిని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే దీని అర్థం ఒకటే, ఈ వాస్తు అనేది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అనేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.